ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొని విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యార్థి నాయకులు రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫీజు దోపిడీపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి మూతపడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకులు విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. అలాగే ఒకే అనుమతితో అనేక సెంటర్లలో కళాశాలలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై అధికారులు దృష్టి సారించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సమావేశంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరారు. వర్షాలు పడితే కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల విద్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి, తర్వాత క్లాస్ వైజ్గా టీచర్స్ను రిక్రూట్ చేయాలి, తర్వాత ఒక స్కావెంజర్ను రిక్రూట్ చేయాలి, దాంతోపాటు కనీసం కాంపౌండ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా మన సమస్యలు పరిష్కరించినట్టు ఈ విద్యా సంవత్సరం కనబడేటువంటి పరిస్థితుల్లో వీటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. దాంతోపాటు ఇటీవల కాలంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మొన్న ఒక ఎంక్లీవ్లో మాట్లాడుతూ దాదాపు 7,000 పైచలకు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతున్నాయో వాటిని 4,000 కుదిస్తామని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉన్నది. ఇక్కడ హన్మకొండ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా విద్యార్థి సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాలుకకు మందేస్తే కొండ నాలుకగా ఊసిపోయినట్టు రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విద్యారంగాన్ని మీరు బలోపేతం చేస్తామని మీకు గనక అట్లాంటి ఒక ఆలోచన ఉంటే మీరు ఈ ప్రభుత్వ విద్యారంగంలో టీచర్లను రిక్రూట్ చేయండి, ఎంఈఓలను రిక్రూట్ చేయండి, డిఓలను రిక్రూట్ చేయండి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి. ఈ రోజు పేరెంట్స్ ఏమంటున్నారండి? పేరెంట్స్ కావాల్సింది ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ కావాలి, మా కఠినత్వం కావాలి, ప్రభుత్వ టీచర్స్ ఎవరైతున్నారో వాళ్ళ టైంకు హాజరు కావాలి అని వాళ్ళు కోరుకున్నటువంటి సందర్భం ఉన్నది. నువ్వు అజ్జయ్యక వాస్తవంగా ఏ మాట కామాట గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బడిబాట అని చెప్పేసి కొన్ని నిధులు కేటాయించి అరకోర ఎంతో కొంత సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు తుంటను దించి మొద్దెత్తుకునే పరిస్థితి ఈ రోజు కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇట్లాంటి ఆలోచనను విరమించుకొని దీనికైనా ఏం చెప్తున్నాడు? ఇది తప్పు కదా, నువ్వు ఈ విధంగా అనదు కదా అంటే ఒక హిట్లర్ ఏ విధంగా పరిపాలించిండో హిట్లర్ను మరి ఆదర్శంగా తీసుకుంటాడా ఏందా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లెట్లా నేను 4,000 కుదించి నేను వాటికి ప్రైవేట్ స్కూల్ లెక్క బస్సులు ఇస్తా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా, లేకపోతే ఎన్విరాన్మెంట్ని ఇస్తా, డెవలప్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇది సిగ్గుమాల చర్య. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మరి నీకు అవగాహన లేదా? మరి నీకు ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు? మరి నీకు ఏం అవగాహనదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కింద మేధావులు, విద్యార్థి సంఘాలు, కవులు, కళాకారులు, తల్లిదండ్రులు మొత్తం నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఇంకొకసారి ఈ స్టేట్మెంట్ ఏదైతున్నదో ఇది విరమించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను వెంటనే మౌలిక సదుపాయాలను కల్పించి వాటికి కార్పొరేట్ స్థాయిలో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అందించినప్పుడు ఎట్లా ఎక్కిపోతుందండి? భారతదేశంలో ఎడ్యుకేషన్, విద్యా, వైద్యం నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్. మరి ఎట్లా నువ్వు మర్చిపోతావు? అంటే ఇదేమైనా బిజినెసా? ఇదేమైనా వ్యాపారమా? నువ్వు దీన్ని వ్యాపార దృక్పథంతో చూస్తున్నావా? నీ కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ రోజు హన్మకొండ వేదిక, రౌండ్ టేబుల్ వేదిక, విద్యాసంఘ వేదిక నుంచి నేను హెచ్చరిస్తున్నాం. ఇంకోవైపు మనం చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల గత 3 నెలల కింద ఒక కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటిది? ఏం చెప్పిండు? వెంటనే మేము ఆ కమిటీ ఏదైతే ఉన్నదో మొత్తం గ్రౌండ్ లెవెల్లో మొత్తం తీసుకుంటాము. గ్రౌండ్ లెవెల్లో తీసుకొని ఇక్కడ మొత్తం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాము. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థులకు సంబంధించి ఏది భారం కాకుండా చూస్తా అని చెప్పేసి నువ్వు వేదిక మీద స్టేట్మెంట్ ఇచ్చినావు. ఆ కమిటీ కనీసం ఎంక్వైరీ చేయలే, ఆ కమిటీ కనీసం కిందికి దిగలే. అక్కడ నీకు ఎవడైతే 2-3 ఉన్నారో ఆ కమిటీలో నువ్వు పెట్టుకున్నావు. ఇవాళ ఆ కమిటీకి
సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆక్నూరి మురళి సార్ కూడా రిజైన్ చేసిండు. సార్ ఎక్కడ పోయిందో తెలియదు, నీ కమిటీ ఎక్కడ పోయిందో తెలియదు, సూతి ఇప్పుడు ఏం కనబడతలేదు. అటు చూసేసరికి అకాడమిక్ ఇయర్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బడుగు బలైన వర్గాల తల్లిదండ్రుల పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఏంటి అందరూ చీదరించుకుంటున్నారు. కాబట్టి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఫీజులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ఈ 2026లో ఈ విద్యా సంవత్సరం ఈ జూన్లో దాదాపు 20 నుంచి 30% ఫీజులు పెంచుకున్నారు. వాళ్ళు ఇదే సరిపోదన్నట్టుగా షూ, టై, బెల్ట్, తర్వాత ఇవన్నీ కూడా వ్యాపార వాణిజ్య సరిగ్గా మొత్తం ప్రైవేట్ పాఠశాలలు మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం ప్రైవేట్ పాఠశాలలో కనీసము క్వాలిఫైడ్ డిగ్రీ ఫెయిల్ పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఫెయిల్ పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే జీతాలు తక్కువ ఉంటాయి కాబట్టి దీంతో పాటు బస్సులు ఉంటే బస్సులకు ఫిట్నెస్ లేని సందర్భం ఉన్నది. జీవో నెంబర్ 42 అని చెప్పేసి విద్యా హక్కు చట్టం 2010లో ఇంప్లిమెంటేషన్ అయ్యింది. జీవో నెంబర్ 42 ఏం చెప్తున్నదండి? అర్బన్లో 12,500 కంటే ఎక్కువ ఫీజు తీసుకోవద్దు, రూరల్లో 9,500 కంటే ఫీజు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే త్రూ అథెంటిక్ కలెక్టర్ ఆఫీసర్, త్రూ డిఓ నుంచి ఒక అథెంటిక్ ఆఫీసర్, మళ్ళీ ఒక పేరెంట్స్ కమిటీ, ఈ ముగ్గురు నాకు నా స్కూల్లో ఫీజులు ఈ విద్యా సంవత్సరం పెంచుకుంటానని చెప్పి నువ్వు అనుకుంటే, నీకు కావాలనుకుంటే ఈ ముగ్గురిని నువ్వు కన్విన్స్ చేసుకోవాలి. చలో మేము ఈ విద్యార్థి సంఘం రౌండ్ టేబుల్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 400 పైచీలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. ఏ ఒక్క విద్యా సంస్థలో పేరెంట్స్ కమిటీ త్రూ డిఓ త్రూ కలెక్టర్ నుంచి వీళ్ళు ఫీజులు పెంచుకున్నారని అంటే మేము దేనికంటే దానికి క్షమాపణ చెప్పి సారీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క పాఠశాలలో కూడా ఆ ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. జీవో నెంబర్ 91 ప్రకారం ఈటెక్ను, డీజీ, ఒలింపియాడ్ను పెట్టొద్దు. ఆ జీవో అమలు ఉన్నది. మరి ఆ జీవోలో అమలున్న జీవో ఏదైతే ఉన్నదో దాన్ని అసలు అమలు చేయలేవాడు. విద్యాధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు గుడ్డి గుర్రాల పళ్ళు అవుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇది ఒక ఆవేదన పూర్వకంగా మేము మాట్లాడుతున్నాం తప్ప ఏదో విమర్శ కోసం విమర్శించేటువంటి పరిస్థితులు కాదు. గత ప్రభుత్వంలో ఈ న్యాయం జరగలేదు కాబట్టే నిన్ను విద్యార్థులు, మేధావులు ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు వస్తేదో మంచి చేస్తావు, నువ్వు వస్తేదో అది చేస్తావని చెప్పేసి మొత్తం నిరుద్యోగులు అందరూ కలిసి నిన్ను ఎన్నుకోవడం జరిగింది. నువ్వు ఇట్లా చేస్తావని చెప్పి ఎవరు అనుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో నువ్వు ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం పటిష్టం చేయాలి. చేయకపోతే పెద్ద ఎత్తున ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనికి పీడిఎస్యు, ఏఐఎఫ్డిఎస్, యుఎస్ఎఫ్ఐ, తర్వాత డిఎస్యు, తర్వాత సైంటిఫిక్ స్టూడెంట్ ఫోరం, ఇట్లా అనేక రకాల టీఆర్ఎస్వి ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్ ఇట్లాంటి సంఘాలన్నీ హాజరై ఈరోజు చర్చిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణను భవిష్యత్తులో మేము ప్రకటిస్తాం. ఒకవేళ కనుక నువ్వు అమలు చేయకపోతే ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా బయట తిరగనీయమని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శివ, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కన్వీనర్. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎన్ఈపీ మీద ఒక స్టాండ్, నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ మీద ఒక స్టాండ్ చెప్పకుండా ఈరోజు ఎన్ఈపీని వెనుక దొడ్డిదారులో ఎన్ఈపీని అమలు చేయడం కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేసే కుట్ర కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ఒక స్టాండ్ తీసుకుని ఎన్ఈపీని అమలు చేయమని చెప్పిండు. దాని రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏమని చెప్పిండంటే విద్యాశాఖకు సపరేట్ మంత్రిని కేటాయిస్తే ఆ విద్యాశాఖ మొత్తం ఎటుపోతుందో తెలియదు కాబట్టి నా దగ్గర పెట్టుకొని మంచి నాణ్యమైన విద్య పేద బడుగులకిన వర్గాల ప్రజలకు అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి స్టాండ్ ప్రభుత్వ విద్య మీద, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా చేయడం మన సిగ్గుమాలే చర్యగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు 4,000 కుదించడం అంటే ఎంత సిగ్గుమాలే చర్య అని చెప్పి అందరూ ఆలోచించారు. మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నీ కులత్వం తక్కువ ఉండడం వల్లనే ఈరోజు ఆకులు మురళి సార్ రాజీనామా చేసి బయటకు వచ్చిండు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి నువ్వు ప్రతి ఒక్క దాన్ని పునర్పరిశీలించి వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఒక స్టాండ్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ విద్యను ఏ విధంగా బలోపేతం చేయాలని ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈరోజు ఎంఈఓ, డిఈఓ, డిఐఓ విద్యాశాఖ అధికారులు అసలు వీళ్ళ విధులు ఏంటిది, వీళ్ళ విధులు మర్చిపోయి ఆఫీస్ వల్ల పడుకుంటున్న పరిస్థితి చాలా సిగ్గుమాలే చేయలేదు. ఎందుకంటే ఈరోజు విద్య బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ విద్యాశాఖను పరిరక్షించాల్సిన అధికారులు
ఎంబీఓ డిఈఓలు డిఐఓలు ఏడ వండుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇది ఆవేదన కూడినటువంటి మాటలు వాళ్ళని వ్యతిరేకించడం కాదు, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలని ఆలోచన కూడా కాదు. ఇది ఆవేదన. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాల మొత్తం మూలవే పరుస్తున్నది, జూనియర్ కళాశాల మూలవే పరుస్తున్నది, డిగ్రీ కళాశాల మూలవే పరుస్తున్నది. ఎందుకోసం కదా జరుగుతుందంటే ఈ అధికారులు ఎంబీఓలు డిఈఓలు డిఐఓలు ఆఫీసుల కోసం కేవలము వీళ్ళు లంచాలకు ఎజెండాలు, వీళ్ళ జీతాలు అవసరం లేదు, వీళ్ళకు లక్షల రూపాయలు లంచాలు తీసుకోవడము, లక్షల రూపాయలు లంచాలకు ఎజెండాగానే పనిచేస్తూ ఉన్నారు విద్యాశాఖ అధికారులు. ముందు వీళ్ళను సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో పెంచినట్టు ఫీల్ అవుతున్నాం, వాటిని తగ్గించాలి. భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటించుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.